హాయ్ అండి, అందరికీ నమస్తే. గ్యాస్ ఎక్కువ కాలం వచ్చేందుకు ఈరోజు ఈ వీడియోలో చిట్కాలు తెలుసుకుందాం. చలికాలంలో ఆహారం వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. టీ నుంచి అన్నం వరకు అన్నింటినీ వరుసగా వండుతూనే ఉంటారు. తాగేందుకు అలాగే కొంతమంది స్నానానికి కూడా నీళ్లు గ్యాస్ స్టవ్ మీదే వేడి చేస్తూ ఉంటారు. ఇలా చాలాసార్లు ఇంటి పనుల కోసం గ్యాస్ను వినియోగిస్తూనే ఉంటాం. అందుకే చలికాలంలో త్వరగా గ్యాస్ అయిపోతుంది. అందుకే చలికాలంలో గ్యాస్ ఆదా చేయడంలో ఉపయోగపడే కొన్ని చిట్కాలను చూద్దాం. మీరు శీతాకాలంలో గ్యాస్ ఆదా చేయాలనుకుంటే ప్రెషర్ కుక్కర్ను ఉపయోగించడం మంచిది. వంట కోసం ఎల్లప్పుడూ పలచటి అడుగున్న పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. వంట చేస్తున్నప్పుడు పైన మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టకుండా ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. మూత పెడితే త్వరగా ఉడికేస్తుంది. గ్యాస్ ఆదా చేయడం కోసం ఎప్పటికప్పుడు బర్నర్లు కట్టి ఉన్నాయో లేవో, పైపులు లీకేజీలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. బర్నర్ నుంచి ఎరుపు లేదా పసుపు రంగు మంట బయటకు వచ్చిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. స్టవ్ బర్నర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు గ్యాస్ వాడిన తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వంటివి ఎంతోమంది చేస్తుంటారు. రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోతే గ్యాస్ తెలియకుండానే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.